నంద్యాల పట్టణం దేవనగర్లోని శివరామాలయంలో పూజారి కుమార్తె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పరిస్థితుల్లో చికిత్స కొరకు నంద్యాల ఆత్మీయత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్వాతి మరియు సభ్యులు దాతల ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మెరుగైన చికిత్స కొరకు 10 లక్షల రూపాయలు అవసరమై ఉన్నదని దాతలు స్పందించి చిన్నారి ఆరోగ్యం బాగు కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. దాతలు 9866982871 మరియు 9959078338 సెల్ ఫోన్ నంబర్లకు ఫోన్ పే ద్వారా సహాయం అందించాలని వేడుకొన్నారు. మేము నిన్న ఈ స్వామి చెప్పిన వెంటనే ఆర్టికల్ పెట్టగానే చాలా మంది స్పందించారు. వాళ్ళకందరికీ ఫస్ట్ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము. ఎందుకంటే మన మధ్య ఇంతమంది మానవత్వం గల మనుషులు ఉన్నారా అని అనిపిస్తుంది. వెంటనే నిన్న చూడగానే అది కులమత భేదాలకు అతీతంగా వచ్చి అందరూ స్వామికి సహాయం చేయడం, ఈ చిన్న సహాయము ఈ రోజు వరకు మాత్రమే సరిపోతుంది. స్వామి చెప్పడం ఏమి అంటే, నాకు ఒక్కగానొక్క కూతురు, నేను ఎక్కువ సంపాదించుకోలేదు, పూజ చేస్తూ ఉన్నాను కాబట్టి అక్కడ నాకు ట్రీట్మెంట్ ఇచ్చేంత స్తోమత అయితే లేదు, కానీ నా బిడ్డ ఏమవుతుందన్న దిగులు మమ్మల్ని కలిసివేస్తుంది ప్రతిరోజు అని బాధపడుతూ ఉన్నారు. ఆమెకి 2 పిల్లలు. ఆ పిల్లలు ఇంట్లో అమ్మని ఏడుస్తూ ఉంటే ఆ బాధ నేను భరించలేకున్నాను, చూడలేకున్నాను. కానీ నా కూతుర్ని వీటన్నింటికంటే నా కూతుర్ని బతికించుకోవాలన్న ఆకాంక్ష ఎక్కువ ఉంది, ఏమవుతుందన్న భయం ఉంది అంటున్నారు. దయచేసి మన మధ్య ఇంతమంది మానవత్వం ఉన్న మనుషులుగా చాలా మంది నిరూపించుకున్నాం. ఇంకా ఎక్కువ ముందుకు దాతలు వచ్చి ఆ అమ్మాయి ప్రాణాన్ని నిలబెడితే మనకు అంతకంటే సంతోషంగా ఉండదు, ఇంకా అంతకంటే ఇది ఉండదని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు మన నంద్యాలలోని దేవనగర్ లో బీసీ హాస్టల్ కు ఎదురుగా ఉన్నటువంటి శివరామాలయం గుడి పూజారైనటువంటి నాగరాజ్ శర్మ గారు, అయ్యగారి యొక్క ఒక ఏకైక కుమార్తె నందిని గారు, ఈమెకి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ తో మన నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. అక్కడ ట్రీట్మెంట్ కు రోజుకు 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మొత్తం 10 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు తెలియజేశారు. ఇప్పటికి మేము స్వచ్ఛంద సంస్థల తరఫున మేము ఆత్మీయత స్వచ్ఛంద సంస్థ స్వాతి మేడం గారు మరియు అజీజ్ మహమ్మద్ అనీఫ్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి రసూల్ గారు, తర్వాత మన వాసు న్యూక్లియర్ కాలేజ్ లో ఉన్నటువంటి వాసు, అలాగే ఏపీజీబీ చీఫ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే కోయిలకుంట్ల బ్యాంక్ స్టాఫ్, ఇంకా కొంతమంది దాతలు అందరూ కలిసి కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ కు కొంచెం సరిపోతుంది, కానీ ఇది ఈ రోజుకే సరిపోతుంది. మళ్ళీ రేపటికి డబ్బులు లేవు అయ్యే దగ్గర ట్రీట్మెంట్ కు. అయ్యే పాపం ఏడుస్తున్నారు, నా కూతుర్ని బ్రతికించండి అయ్యా, లేదా మీరే వచ్చి శాంతిరామ్ హాస్పిటల్ వచ్చి డాక్టర్లతో మాట్లాడి మీరే చికిత్స రోజుకు అయ్యే ఖర్చు మీరే పెట్టుకోండి అని చెప్పారు. అందుకు గాను అందరు దాతలందరూ స్పందించి మీ వంతు సహాయం చేయండి. క్రింద కనపరిచిన ఫోన్ పే నంబర్ డబ్బులు వేయండి. డబ్బులు వేస్తే ఆ డబ్బులు తీసుకొని అయ్యకు అక్కడ అందజేస్తాము, లేదా మీరే డైరెక్ట్ గా శాంతిరామ్ హాస్పిటల్ కు వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ అయ్యే ఖర్చుకు మీరే అక్కడ పెట్టుకుంటే అమ్మాయి, ఆమె నందిని అనే అమ్మాయి బ్రతుకుతుంది. ఆ అమ్మాయికి 2 చిన్న పిల్లలు ఉన్నారు, పాప బాబు. ఒకవేళ అమ్మాయికి ఏదైనా జరిగితే ఆ 2 పిల్లలు పాపం తల్లి లేని వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచించండి. దయచేసి దాతలందరూ మంచిగా స్పందించి నంద్యాలలో సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, హిందూ మతం, హైందవ కులం వాళ్ళు, తర్వాత హిందూ మతం వాళ్ళు అందరూ స్పందించండి. ప్రతి ఒక్కరు స్పందించి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. తల్లి లేని పిల్లలు చాలా ఈ సమాజంలో వాళ్ళు బ్రతకడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అందుకు గాను ఇప్పుడు ఆ శాంతిరామ్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఈ పూజారి గారి కుమార్తెను ఆమెకు చికిత్సకు సాయం చేస్తారని కోరుకుంటున్నాము. నా కూతురి పేరు నందిని అండి. ఆ పాప అవుతుంది, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడతా ఉంది. కర్నూలులో కూడా చికిత్స చేపించినాము శ్రీజెట్ హాస్పిటల్లో. అక్కడ నుండి సాయివాణి మీద అక్కడ మా పాపకు ట్రీట్మెంట్ చేసింది. అక్కడ ఆమెనే శాంతిరామ్ హాస్పిటల్ తీసుకొచ్చి ఆమెనే బాగా చూస్తా ఉంది.
మీరు ఓపిక పట్టాలమ్మా, ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంతో సుమారుగా 10 దానికి ఖర్చు అవుతుందామా, నిదానంగా అవుతుంది. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు మా పాప మీద దయ ఉంచి ఒక ప్రాణాన్ని కాపాడండి. ఆ ప్రాణానికి 2 పిల్లలు ఉన్నారు. 6 ఏళ్ళ పిల్లలు, 4 ఏళ్ళ పిల్లోడు. ఆ ప్రాణాన్ని కాపాడుకుంటే 2 ప్రాణాలు బాగుపడతాయి. దానికోసం మేము తిప్పులు పడుతుందండి. సంస్థలు గాని అందరూ హృదయలు మా కూతురు కాపాడేదానికి ప్రయత్నం చేయండి. పాపకి 29 అండి, 10 లక్షలు ఖర్చు వస్తుంది. డాక్టర్ ఫ్రీ చేసినారు. ఇప్పుడు పాప వెంటిలేటర్ మీద ఉంది. దాతలు అయితేనేమి, సంస్థ అయితేనేమి, అన్ని రకాల వారు మా పాపకు కొంచెం సహాయం చేయవలసి కోరుతున్నాము. మేము రోజు గుడికి వస్తాము. అయ్య మాకు బాగా తెలుసు, మంచి వాళ్ళ అయ్యా. కానీ ఇప్పుడు వాళ్ళ కూతురు చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది. కానీ వాళ్ళకంత స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అందరూ తోచిన సహాయం చేయాలని ఆశిస్తున్నాను.